కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండన్ని రోజులు కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందాన అనేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ మూడు పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగారు. నేను ఎందుకు చెప్తాను అంటే, మూడు పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు పరోక్షంగా కలుస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు. ఈరోజు మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు. ఈ మూడు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గుండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం, వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు, వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతా ఉంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ప్రధానమైనటువంటి గ్యారంటీ నెలకు 2,500 రూపాయలు. చదువుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామన్నారు, మోటార్ సైకిల్. ఏ ఒక్క మోటార్ సైకిల్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఒక్కటి కూడా. ప్రతి ఆడబిడ్డకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కాదు, వీసమెంతు బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రము విపరీతమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు.
నేను ఒకటే జూబ్లీ వస్తున్నటువంటి యువతను అడుగుతా ఉన్నాను, ఆడబిడ్డలు కానీ యువకులు కానీ, కాంగ్రెస్ పార్టీని అడగండి. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క నిరుద్యోగికైనా నెలకు 4,000 రూపాయలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఇవ్వకుండా ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి యువత ఓటు అడిగేటువంటి అధికారము, హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు జూబ్లీ హిల్స్ యువకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కొత్త పెన్షన్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాడు. ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్కరికి 4,000 ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు సీనియర్ సిటిజన్స్ కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, బడుగు బలహీనుల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఏమైనా 1,00,000 కోట్లు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బీసీ కుటుంబము కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదో అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఒక్క కుటుంబానికైనా రాహుల్ గాంధీ ముఖానికి, కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా 12 లక్షల రూపాయలు ఇచ్చాడా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం. ఏ హామీ కూడా ఒకటి బస్సులు పెట్టాడు.